సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో మృగశిర కార్తె సందర్భంగా చేపల కొనుగోలుకు ప్రజలు ఎగబడ్డారు. ఉదయం నుండి సాయంత్రం వరకు చేపలకు విపరీతమైన గిరాకీ రావడంతో మత్స్యకారులు, అమ్మకదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిరోజులా కాకుండా మృగశిర కార్తె రోజు 100 నుండి 150 రూపాయల వరకు ఎక్కువ ధరకు చేపలను విక్రయించారు. మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజల ప్రగాఢ నమ్మకం. దీంతో ప్రతి ఏటా మృగశిర రోజు చేపలు తినడానికి ప్రజలు ఇష్టపడతారు. మృగశిర ప్రారంభమైన ఈసారి తొలకరి చినుకులు పడకపోవడం గమనార్హం. మన ఎంఆర్ఓ ఆఫీస్లో, స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రత్యేకంగా మా ఠాగూర్ న్యూస్ చాలా ఈ మార్గం మృగశిర సందర్భంగా ఈరోజు సందర్శనలో మా ఠాగూర్ న్యూస్ వచ్చినందుకు ప్రత్యేకమైన ఈ ఛానల్ యజమాని ప్రత్యేకంగా మన నరసింహ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం. మేము ఈరోజు ప్రత్యేకంగా అందరికీ కూడా, రైతాంగాన్ని కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఏంటంటే పుడమి పొలకరించింది, తొలకరి పలకరింపుతో అన్నదాతకి ఋతుభవనాలు బాసిని ఆశిస్తున్నాం. రైతులను కూడా ప్రత్యేకంగా ఈ మృగశిర అనే కార్తె సంబంధించిన పత్తి కానీ అన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. మృగశిర అంటే చేపలు చాలా ప్రాముఖ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ప్రత్యేకంగా బొమ్మ చేపలు కావచ్చు, రఘు చేపలు కావచ్చు, ఇతర చేపలు కావచ్చు, అందరూ కూడా ఆరోగ్య సమాధి నిర్మాణం కోసం మృగశిర సందర్భంగా పెద్దలు చెప్పినట్టు ఈరోజు నాంపల్లిలో, హైదరాబాద్ నాంపల్లిలో ప్రత్యేకంగా అస్సాం పేషెంట్లకు ప్రత్యేకంగా చేపలు నోట్లో వేసుకోవడం జరుగుతుంది. మేము అడుగుతున్నాం ఈరోజు, ఎందుకంటే ఈ పెద్ద కార్యక్రమం మృగశిర అనే కార్తె అనేది చాలా విలువైన కార్తె. ప్రత్యేకంగా రైతాంగం కూడా అందరూ కూడా సుపక్షం ఉండి వానలు వర్షాలు కురవాలని ఆ దేవుణ్ణి భగవంతుని ప్రార్థిస్తూ రైతాంగం కూడా ఉస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా మా ఠాగూర్ న్యూస్ వల్ల ప్రపంచం ఈ మెసేజ్ తెలవాలని ప్రత్యేకంగా కోరుతూ రైతాంగం అంతా కూడా మొత్తం కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఠాగూర్ న్యూస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం.